ఉపకార ధర్మమును చేయ మర్చిపోకండి అన్నాడు. ఉపకార ధర్మము అని అంటే అవునండి, ఎందరో మన చుట్టూ, ముఖ్యంగా మన సంఘాలలో భోజనానికి ఆకలికి అలమటించేవారు, వస్త్రాలు లేక బాధపడేవారు, ఏమంటే రోగాలతో ఉన్నవారు, ఏమంటే నిరుపేదలైన వారు, అప్పుడు చదువుకుందామన్నా చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించక, ఇలా ఎన్నో విధాలుగా సంఘము అనే దేవుని కుటుంబములో పాలిభాగస్తులముగా ఉంటున్న మనం, మన దేవుని కుటుంబంలో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో, ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు ఆకలితో ఉన్నారో, ఎవరు వస్త్రహీనతలో ఉన్నారో వాళ్ళని చూసి వారి కొరకు మీరు ఏదైనా చేయగలుగుతున్నారా? ఉపకారం ఎందుకు? ఒక మాటలో చెప్పాలంటే అలాంటి వారికి మీరు చేయటం, ఎవరికి చేయటం తెలుసా? దేవునికి చేయటం. యేసుప్రభువు వారు ఏమన్నారు? నేను ఆకలితో ఉంటే నాకు అన్నం పెట్టారు, నేను రోగినంటే మీరు చూడవచ్చారు, నేను దిగంబరనంటే నాకు వస్త్రములు ఇచ్చారు అని అంటే, నేను దాహంతో నీళ్ళు ఇచ్చారంటే, వీళ్ళందరూ అంటున్నారు నువ్వెప్పుడు వస్తే మేమెప్పుడు భోజనం పెట్టామయ్యా, నువ్వెప్పుడు దాహంతో మేమెప్పుడు నీళ్ళు ఇచ్చాము అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు చేసిన వాళ్ళు. అప్పుడు ఆయన అంటున్నాడు, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తే అది నాకు చేసినట్లు. చేశారా? ఎప్పుడైనా మీ లైఫ్లో, మీ జీవితంలో